వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతి నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, భారతదేశంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న అతిపెద్ద వ్యక్తి జేసు సభ సభ్యుడు కేథలిక్ ప్రీస్ట్ అయినటువంటి ఫాదర్ స్టానిస్లస్ లూర్ది స్వామి గారిని భారత జనతా పార్టీ ఎలా చంపించింది? ఫాదర్ స్టెన్ స్వామి గారు అత్యంత దయానికంగా మరణించడానికి కారణం ఎవరు? ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచ దేశాలు భారత ప్రధానమంత్రిని దోషిగా ఎందుకు ఎలెత్తి చూపించాయి? అసలు ఎవరు ఈ స్టెన్ స్వామి గారు? ఆయన మరణంతో ప్రపంచ దేశాలు సైతం ఎందుకు గొంతెత్తి మాట్లాడాయి? ఫాదర్ స్టెన్ స్వామి గారి జీవితంలో అసలు ఏం జరిగింది అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందించడానికి నేను వచ్చేసాను. కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి. ఫాదర్ గారి యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నవి అని ప్రతి ఒక్క విషయాన్ని మీరందరూ తెలుసుకోవాలి అని ఆశపడుతూ ఉన్నాను. ఫాదర్ స్టెన్ స్వామి గారు తమిళనాడులోని తిరుచిపల్లి జిల్లా విరగలూరు అనే గ్రామంలో 1937 ఏప్రిల్ 26న జన్మించారు. 10వ తరగతి వరకు తమిళనాడులోనే సెయింట్ జోసెఫ్ పాఠశాలలో చదువుకున్నారు. అక్కడ చదువుకునే రోజుల్లో ఆ పాఠశాలకు సేవలు అందిస్తున్నటువంటి గురువుల యొక్క పనితీరును చూసి ప్రేరణ పొంది తాను కూడా ఒక మంచి గురువు కావాలి అని కలలు కన్నారు. దానితో మే 30, 1957న జేసు సభలో చేరడం జరిగింది. 1970లో థియాలజీ పూర్తి చేశారు ఫాదర్ స్టెన్ స్వామి గారు. తర్వాత ఫిలిప్పీన్స్ లో సోషియాలజీలో మాస్టర్ డిగ్రీని తీసుకున్నారు. స్టెన్ స్వామి గారు చదువుకునే రోజుల్లో బెల్జియన్ ఆర్చ్ బిషప్ అయినటువంటి హెల్డర్ కమారా గారితో మంచి స్నేహం చేశారు. ఆ బిషప్ గారు పేద ప్రజలతో కలిసి పనిచేయడం ఫాదర్ స్టెన్ స్వామి గారిని బాగా ఆకట్టుకుంది. ఫాదర్ స్టెన్ స్వామి గారు రీజెన్సీ చేస్తున్న సమయంలో వెస్ట్ సింగ్ భూమిలోనే చేబాసాలో సెయింట్ జేవియర్ హై స్కూల్ పుంగోటలో కొన్ని రోజుల పాటు నివసించారు. అదే స్కూల్లో ఆయన ఉపాధ్యాయుడిగా మరియు హాస్టల్ పిల్లలకి వార్డెన్ గా కూడా పనిచేశారు. అయితే అలా ఉపాధ్యాయుడిగా వార్డెన్ గా పనిచేసినటువంటి అనుభవం ఆయన పైన లోతైన ప్రభావాన్ని చూపాయి. ప్రతి మంగళవారం విద్యార్థులతో కలిసి ఆయన మార్కెట్ కు వెళుతూ ఉండేవారు. అలా బయటకు వెళ్ళినప్పుడు వ్యాపారులు, ఏజెంట్లు ఆదివాసీలను ఎలా మోసం చేస్తున్నారో ఆయన స్వయంగా చూస్తూ ఉండేవారు. అలా ఆదివాసీలు మోసపోయి బాధతో వెళుతూ ఉంటే ఫాదర్ స్టెన్ స్వామి గారు ఏమీ చేయలేకపోయేవారు. నేను నొప్పిని అనుభవించాను, కానీ దాని గురించి ఏమీ చేయలేకపోయాను అని చెప్పి బాధపడుతూ ఉండేవారు. సెలవు రోజుల్లో వారి యొక్క హాస్టల్ అబ్బాయిలతో కలిసి వారి కుటుంబాలను చూడడానికి గ్రామాలకు వెళ్లేవారు. అక్కడ ఆదివాసీల యొక్క సంస్కృతి, వారి యొక్క విలువలు ఫాదర్ స్టెన్ స్వామి గారిని బాగా ఆకట్టుకున్నవి. అయితే ఆదివాసీలపై జరుగుతున్నటువంటి దోపిడీలు ఆపాలి అనుకున్నారు. ఆదివాసీల యొక్క హక్కుల కోసం పోరాటం చేయాలి అనుకున్నారు. అందుకుగాను ఆదివాసీల యొక్క హక్కులపై అవగాహన పెంచుకోవడానికి 2 సంవత్సరాల పాటు వారి హక్కుల గురించి తెలుసుకుని అధ్యయనం చేసి వాటిపైన ఒక అవగాహన పెంచుకున్నారు. 1971లో జంషెడ్పూర్ జేసు సభ ప్రొవిన్షియల్ ప్రాంతానికి కేథలిక్ రిలీఫ్ సర్వీస్ చారిటీ డైరెక్టర్ గా ఫాదర్ స్టెన్ స్వామి గారు 2 సంవత్సరాల పాటు పనిచేశారు. 1971 నుంచి 72 సంవత్సరం మధ్యలో పేదవారికి పంచే సామాగ్రి కోసం ఒక గోడామును ఏర్పాటు చేశారు. సహాయక సామాగ్రి పేదవారి దగ్గరికి వెళుతుందా లేదా అని చూసుకోవడానికి స్టెన్ స్వామి గారి యొక్క పూర్వపు విద్యార్థులను 2 నియమించారు. ఒక ఆఫీసును కూడా తెరిచారు. మరియు పేదవారికి అన్ని సామాగ్రి వెళుతుందా లేదా అని చూసుకునేలా ఆ 2 విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ కాలంలోనే ఫాదర్ స్టెన్ స్వామి గారు బెంగళూరులోనే ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ పై 3 నెలలు కోర్సు నేర్చుకున్నారు. అదే సమయంలో జషన్పూర్ ప్రొవిన్షియల్ అయినటువంటి ఫాదర్ టోమి గారితో ఫాదర్ స్టెన్ స్వామి గారు ఎలా చెప్పారు, నేను ఆదివాసీల గ్రామంలో నివసించాలి అనుకుంటున్నాను. వారి భాషను బాగా నేర్చుకోవాలి అని ఉంది. వారి ప్రపంచం గురించి దగ్గరుండి చూసి తెలుసుకోవాలి అని ఆశపడుతున్నాను. మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి ఆదివాసీలతో కలిసి జీవిస్తాను అని ప్రొవిన్షియల్ ఫాదర్ అయినటువంటి ఫాదర్ టోమి గారిని అడిగారు. ఫాదర్ టోమి గారు పర్మిషన్ ఇవ్వడంతో ఫాదర్ స్టెన్ స్వామి గారు బాదాయిబీర్ గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామంలో ఒక కుటుంబం ఫాదర్ స్టెన్ స్వామి గారికి ఒక చిన్న గదిని ఇచ్చింది. బాదాయిబీర్ గ్రామంలో మరియు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా 15 కిలోమీటర్ల వరకు కాలినడకన నడిచి వెళ్లి ఆ గ్రామాలన్నీ తిరిగి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి యువతి యువకులను కలుసుకొని వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు ఫాదర్ స్టెన్ స్వామి గారు. అయితే ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. కొద్దిసేపటికే ఫాదర్ స్టెన్ స్వామి గారు జార్ఖండ్ లోనే బాదాయిబీర్ గ్రామంలో ఉన్నారు అని తెలుసుకున్నటువంటి ఆల్ ఇండియన్ కేథలిక్ యూనివర్సిటీ ఫెడరేషన్
ఫెడరేషన్ లో ఉన్నటువంటి పూర్వపు విద్యార్థులు కొంతమంది వాలంటీర్లుగా అక్కడికి వచ్చేశారు. ఆ గ్రామ సంఘస్థులు వారందరికీ ఒక చిన్న ఖాళీ స్థలాన్ని ఇచ్చింది. గ్రామ ప్రజలందరూ కలిసి ఒక గది మరియు వంటగదితో కూడినటువంటి చిన్న గుడిసెను కట్టి వారికి ఇచ్చారు. దానితో ఫాదర్ స్టెన్ స్వామి గారితో కలిసి పనిచేయడానికి వచ్చినటువంటి వాలంటీర్లకు ఒక ఇల్లు ఏర్పడింది. ఆ ఇంటికి ఈ ఆశ్రయంలో రావడానికి ఇష్టపడే వారికి మరియు ఆశ్రయాన్ని కోరుకునే వారికి ఈ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని బోర్డు పెట్టారు. దానితో బెంగళూరులో ఉన్నటువంటి ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూట్ లో ఫాదర్ స్టెన్ స్వామి గారితో కలిసి పనిచేసిన 2 గురువులు కూడా ఆ ఇంటికి వచ్చారు. అదే సమయంలో జయప్రకాష్ నారాయణ వంటి నాయకులు శాసన ఉల్లంఘనానికి పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు యువకులు గొంతెత్తి మాట్లాడారు. యువకుల యొక్క పెరుగుదల కూడా భారతదేశంలో బాగా కనిపించింది. దాని తర్వాత చాలా మంది యువకులు బెంగళూరులోని ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూట్ లో చేరడం మొదలుపెట్టారు. అలా ఆ ఇన్స్టిట్యూట్ లో చేరినటువంటి యువకులకు సమాజం గురించి బోధించాలి అని చాలా మంది నాయకులు సంస్థను కోరారు. వాల్కెన్ అనే ఆయన భారతదేశం యొక్క జేసు సభకు ఫాదర్ స్టెన్ స్వామి గారు నాయకత్వం వహించి వారందరికీ కూడా సమాజం గురించి బోధించాలి అని ఫాదర్ స్టెన్ స్వామి గారి యొక్క పేరును ప్రతిపాదించాడు. అందుకు ఫాదర్ స్టెన్ స్వామి గారు సమాజం గురించి ఇంకా ఎక్కువగా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, అందుకు గాను బెల్జియం వెళ్ళి 1 సంవత్సరం పాటు PhD చేయాలి అనుకుంటున్నాను అని వాల్కెన్ యొక్క ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. అయితే అలా PhD చేయడానికి వెళ్ళాలి అనుకున్న ఫాదర్ స్టెన్ స్వామి గారి యొక్క ఆలోచన కూడా ఆయన నిర్మించుకున్నారు. ఎందుకు అంటే ఆ సమయంలో ఆదివాసుల పైన అధికారుల దోపిడీ మరింత ఎక్కువైంది. దానితో PhDకి వెళ్లాలన్న ఆలోచన విరమించుకొని యువతతో కలిసి మార్గనిర్దేశం చేసి అణగారిన వర్గాల్లో మార్పు తీసుకొని రావడానికి ఫాదర్ స్టెన్ స్వామి గారు అడుగులు వేశారు. ఈ విధంగా ఫాదర్ స్టెన్ స్వామి గారి యొక్క సుదీర్ఘ పనిని ప్రారంభించారు. 1975 నుంచి 1990 వరకు బెంగళూరులోనే ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూట్ లో చాలా మంది యువకులకు ట్రైనింగ్ ఇచ్చారు. ఇది 3 నెలలు ఇంటెన్సివ్ కోర్స్. ఈ కోర్సులో సమాజం గురించి పూర్తి అవగాహన కల్పిస్తారు. ఈ కోర్సుకు మన దేశంలో యువకులే కాకుండా పొరుగు దేశాలైనటువంటి శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ నుండి కూడా చాలా మంది యువకులు వచ్చి సమాజంలో జరుగుతున్న దోపిడీలు ఎలా ఆపాలి అనే వాటిపైన చక్కని అవగాహన పెంచుకున్నారు. శాస్త్రీయ సామాజిక విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నటువంటి ఫాదర్ స్టెన్ స్వామి గారి యొక్క ప్రయాస దక్షిణ భారతదేశంలో చాలా మంది కార్యకర్తల్లో ప్రేరణ కలిగించింది. ఈ విధంగా బెంగళూరులో 3 నెలల పాటు కోర్సు పూర్తయిన తర్వాత ఫాదర్ స్టెన్ స్వామి గారు ముద్దు బిడ్డలైనటువంటి జార్ఖండ్ ఆదివాసుల దగ్గరకు ఆయన తిరిగి వచ్చేశారు. జార్ఖండ్ లో ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థను ఆయన నెలకొల్పారు. 1990 సంవత్సరం కాలం నాటికి ఆదివాసీలు వారికి ఉన్నటువంటి కొద్దిపాటి భూములను కూడా కోల్పోయారు. అధికారులు వారి భూముల్ని లాక్కొని వారికి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా వారిని బెదిరించి కాగితాలపైన సంతకాలు చేయించుకున్నారు. కొంతమంది భూముల్లో నుండి నైటర్ హాట్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ప్రాజెక్టులు కట్టించారు. రాంచీ మరియు పశ్చిమ సింగ్ భూముల్లో కోయల్ కరో డ్యాములు నిర్మించి ఆదివాసీ ప్రజలను బెదిరించి వారిని అక్కడ నుంచి వెళ్లగొట్టారు. అలా ఉండటానికి ఇల్లు, చేసుకోవడానికి పొలము లేక ఆదివాసీలు అన్ని విధాల నష్టపోయారు. అలా నష్టపోయిన ఆదివాసీలందరూ కలిసి ఫాదర్ స్టెన్ స్వామి గారి దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారు. దానితో ఆ ఆదివాసీల తరపున మాట్లాడడానికి, వారితో కలిసి పోరాటం చేయడానికి రాంచీలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి అని జేసు సభ భావించింది. దానితో ఆ కేంద్రాన్ని రూపొందించే బాధ్యత ఫాదర్ స్టెన్ స్వామి గారికి అప్పగించింది. ఆ పేద ఆదివాసీల పోరాటంలో ఫాదర్ స్టెన్ స్వామి గారితో కలిసి జేసు సభ సంస్థ కూడా వారందరికీ తోడుగా నిలబడింది. జూన్ 2001లో ఫాదర్ స్టెన్ స్వామి గారు చేబాసా నుండి రాంచీకి వెళ్లి అక్కడ ఒక అపార్ట్మెంట్ లో ఉండడం మొదలుపెట్టారు. అక్కడే ఉండి ఆదివాసీల యొక్క హక్కుల కోసం పోరాడే సంస్థలను ఆయన గుర్తించి వారితో సంప్రదింపులు జరిపారు. అక్కడ ఆదివాసీల యొక్క పోరాటానికి ఒక ఆఫీస్ పెట్టాలి అనుకున్నారు. దానికోసం భూమిని ఎతికే పనిలో ఉన్నారు. అది తెలుసుకున్న జేసు సభ పెద్దలు రాంచీలో ఉన్న జేసు సభ ప్రొవిన్షియల్ వ్యవసాయ శిక్షణ కేంద్రంలో 1 ఎకరం భూమును ఆదివాసీల యొక్క ఆఫీస్ కు బహుమతిగా ఇచ్చింది. ఈ నిర్మాణం ఆదివాసీ వస్తు శిల్ప సంప్రదాయం ప్రకారం నిర్మించారు. అయితే ఆ బిల్డింగ్ నిర్మించడానికి ఆర్థిక సహాయం జేసీల సెంట్రల్ జోన్ తీసుకుంది. 2004లో ఈ బిల్డింగ్ యొక్క పనులు ప్రారంభమైతే 2006లో ఈ భవనం పూర్తయింది. అప్పటి నుండి ఫాదర్ స్టెన్ స్వామి గారు అక్కడే ఉండి ఆ భవనానికి బగేచా అని పేరు పెట్టి అక్కడికి వచ్చే ఆదివాసీల యొక్క సమస్యలను పరిష్కరిస్తూ వారి హక్కులను కాపాడుతూ వారి హక్కుల కోసం పోరాటం చేశారు. 2010లో జార్ఖండ్ లోని
కుంటి జిల్లాకు చెందినటువంటి ముండా ఆదివాసీలు గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక స్వయం ప్రతిపాదన కల్పించే భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లో నిబంధనలతో కూడినటువంటి రాతి పలకలను వారి గ్రామంలో ఏర్పాటు చేయాలి అనుకున్నారు. అందుకు గాను ఆదివాసీల యొక్క హక్కులు, వారి యొక్క రక్షణ చట్టం, భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో ఏమి రాసి ఉంది అని ప్రతి దాన్ని రాతి పలకలపైన వారు రాసుకొని, ఇది మా పూర్వీకుల కృషి అంటూ వారి పూర్వీకులను వారు స్మరించుకుంటూ, వారి పూర్వీకులందరినీ గుర్తు చేసుకుంటూ వారి యొక్క సంప్రదాయం ప్రకారం వారి గ్రామంలో ఆ రాతి పలకలను పెట్టుకున్నారు. దీన్ని పాతాల్గాడ్ ఉద్యమంగా వారు పేరు పెట్టారు. ఈ విధంగా రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో ఉన్న ఆదివాసీల యొక్క హక్కులు వారి గ్రామంలో అందరికీ తెలిసేలా రాతి పలకలు పెట్టడంతో భారత జనతా పార్టీ ఆ ఉద్యమాన్ని అభివృద్ధి వ్యతిరేకమని, జాతికి వ్యతిరేకమని భావించి ఆ ఉద్యమాన్ని అణిచివేయడానికి పారా మిలిటరీ దళాలను మరియు పోలీసు బలగాలను అక్కడకు పంపించింది. అలా ప్రభుత్వము ఆదివాసీల యొక్క హక్కులను అణిచివేస్తుంది అని తెలుసుకున్న చాలా మంది ప్రజలు ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. పాతాల్దాడ్ ఉద్యమంలో పాల్గొన్న ఆదివాసీ ప్రజలతో ప్రభుత్వం శాంతియుతంగా చర్చలు జరిపిస్తామని, ఆదివాసీ ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని, ఎటువంటి అల్లర్లు జరగకుండా శాంతియుతంగానే మిమ్మల్ని పంపిస్తాము అని ఆదివాసీ ప్రజలను నమ్మించి నమ్మబలికి ఫాదర్ స్టెన్ స్వామి గారితో పాటు 20 మందిని తీసుకొని వెళ్లి వారిపైన రాష్ట్ర ప్రభుత్వం దేశ ద్రోహులుగా కేసు నమోదు చేసింది. ఫాదర్ స్టెన్ స్వామి గారు ఆదివాసీల యొక్క హక్కుల కోసం చాలా పుస్తకాలు రాశారు. 2018లో భీమా కొరెంగ అల్లర్లకు ఫాదర్ స్టెన్ స్వామికి సంబంధం ఉందని అభియోగాలు మోపారు. ఫాదర్ ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ వారెంట్ కూడా చూపించకుండానే స్వామిని తీసుకొని వెళ్లారు అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఫాదర్ స్టెన్ స్వామి గారి పట్ల చాలా దారుణంగా ప్రవర్తించారు అని కూడా చెప్పారు. 5 దశాబ్దాలుగా జార్ఖండ్ ఆదివాసుల యొక్క సంక్షేమం మరియు మానవ హక్కుల కోసం పోరాడి గిరిజనుల గొంతుగా మారినటువంటి ఫాదర్ స్టెన్ స్వామిపై లేనిపోని ఆరోపణలు పుట్టించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టులతో సంబంధం ఉన్నట్లు, చట్ట విరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని UAPA కింద అభియోగాలు మోపి నేరపూరిత కుట్ర కింద ఫాదర్ స్టెన్ స్వామిపై కేసు నమోదు చేశారు. అలా అమాయక ప్రజలపై దాదాపు 3,000 మంది పురుషులు మరియు మహిళలపై కూడా మావోయిస్ట్ అనే ముద్ర వేసి జైల్లో పెట్టారు. వారందరినీ విడిపించాలి అని, వారందరికీ న్యాయం జరగాలి అని ఫాదర్ స్టెన్ స్వామి గారు జైల్లో కూడా పోరాటం చేశారు. ఫాదర్ స్టెన్ స్వామి గారు మావోయిస్ట్ లేక సానుభూతి పరుడు అని NIA ఆరోపించింది. అయితే ఫాదర్ స్టెన్ స్వామి గారు మావోయిస్ట్ అనే ఆరోపణ జేసు సభ గట్టిగా ఖండించింది. ఇది జేసు సభ చట్టానికి విరుద్ధం అని పేర్కొంది. అయినా కూడా బీజేపీ ప్రభుత్వం 2020 అక్టోబర్ 21న జేసు సభ సోషల్ యాక్షన్ సెంటర్ అయినటువంటి బగేచా నుండి ఫాదర్ స్టెన్ స్వామి గారిని అరెస్ట్ చేశారు. ఈ కేసు ముందు పూణే పోలీసులు దర్యాప్తు చేశారు. తర్వాత NIAకి అప్పగించారు. ఫాదర్ స్టెన్ స్వామి గారితో పాటు కొంతమంది కార్యకర్తలను కూడా తలోజా జైల్లో పెట్టారు. ఫాదర్ స్టెన్ స్వామి గారి యొక్క అరెస్టుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. PUCL పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్, ఆల్ ఇండియా క్యాథలిక్ యూనియన్, క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా, కేరళ క్యాథలిక్ బిషప్ కాన్ఫరెన్స్, కేరళ లాటెన్ క్యాథలిక్ అసోసియేషన్, కేరళ జేసు సభ ప్రొవిన్షియల్, ఫెడరేషన్ ఆసియన్ బిషప్ కాన్ఫరెన్స్ మరియు అంతర్జాతీయ జేసు సభ కమ్యూనిటీ వీరందరూ కూడా ఆయన్ను వెంటనే విడుదల చేయాలి అని పిలుపునిచ్చారు. రాంచీ క్యాథలిక్ చర్చ్ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఫాదర్ స్టెన్ స్వామి గారిని అరెస్ట్ చేసిన విధానం చాలా బాధాకరంగా ఉంది అని పేర్కొంది. రాజకీయ నాయకులు మరియు ఇతర మైనారిటీ మత నాయకులు ఆయన యొక్క అరెస్టును నిరసించారు. వారితో పాటు శశిందర్, సీతారాం ఎంచూరి, డాక్టర్ రాజా, సుప్రియా సులే, కనిమోళి లాంటి రాజకీయ నాయకులు, ఆర్థికవేత్త జిన్ రేంజ్, రాంచీకి చెందిన డైరెక్టర్ డాక్టర్ జోసెఫ్ కుజేరి, జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ కార్యకర్తలు దయామణి, బర్లా మరియు రూపాలి, చాలా మంది న్యాయవాదులు ఫాదర్ స్టెన్ స్వామి గారిని వెంటనే విడుదల చేయాలి అని కోరారు. అలాగే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఫాదర్ స్టెన్ స్వామి గారి యొక్క అరెస్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈ విధంగా ఫాదర్ స్టెన్ స్వామి గారు అరెస్ట్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా ఎంతో మంది నిరసనలు తెలిపారు. 2020 నవంబర్ 6న ఫాదర్ స్టెన్ స్వామి గారికి పార్కిన్సన్స్ వ్యాధి అనగా నరాలు గట్టి పడిపోవడం లాంటిది మొదలైంది. నరాలు గట్టి పడిపోవడంతో చేతులు కాళ్ళు కదపలేకపోయారు. కనీసం మంచినీళ్ళు గ్లాస్ కూడా పట్టుకొని లేపలేకపోయేవారు. మంచినీళ్ళు కూడా తాగలేకపోయేవారు. మంచినీళ్ళు తాగడానికి ఒక స్ట్రా ఇమ్మని స్వీపర్ని అడిగారు. అందుకు స్వీపర్ ఇవ్వనని చెప్పడంతో 20 రోజుల
పాటు ఫాదర్ స్టెన్ గారు జైల్లో మంచినీళ్ళు కూడా తాగలేదు. జైల్లో ఉన్నప్పుడు ఫాదర్ స్టెన్ స్వామి గారు చాలా సార్లు కింద పడిపోయారు. ఆయన 2 చెవులు వినిపించడం ఆగిపోయాయి. ఇంకా ఆయనకు జైల్లో ఉన్నప్పుడు గడ్డిని కోసి అక్కడంతా శుభ్రం చేసే పనులు అప్పగించారు. 83 సంవత్సరాల ఫాదర్ స్టెన్ స్వామి గారు అనారోగ్యం కారణంగా చాలా సార్లు బెయిల్ కోసం దాఖలు చేశారు. ప్రభుత్వం ఆయన బెయిలును తిరస్కరిస్తూనే వచ్చింది. మే 18, 2021న ముంబై హైకోర్టుకు సమర్పించిన నోటులో ఫాదర్ స్టెన్ స్వామి గారు ఉన్న జైల్లో ఎటువంటి సదుపాయాలు లేవని, డాక్టర్స్ కూడా లేరని, స్వామి గారి యొక్క ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది అని ఆ నివేదికలో రాయబడి ఉంది. ఫాదర్ స్టెన్ స్వామి గారిని పరీక్షించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి అని కోర్టు ఆదేశించింది. మే 21, 2021న వీడియో కాన్ఫరెన్స్ పై ఫాదర్ కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు హాజరైనప్పుడు కూడా ఫాదర్ ఆరోగ్యం క్షీణించే ఉంది. అయినా కూడా కోర్టు ఏ హాస్పిటల్కి వెళ్ళడానికి వీల్లేదని, ఒకవేళ వెళితే మాత్రం ఇంటికి మాత్రమే వెళ్లేలాగా మధ్యంతర బెయిలును మంజూరు చేసింది. కానీ ఫాదర్ ఆరోగ్యం అప్పటికే పూర్తిగా క్షీణించింది. తర్వాత మే 28న చేసేదేమీ లేక వెళితే ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి అని బెయిల్ ఇచ్చింది. వెంటనే ఫాదర్ స్టెన్ స్వామి గారిని ముంబైలో ఉన్నటువంటి హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు జేసు సభ సభ్యులు. హాస్పిటల్ కు షిఫ్ట్ చేసిన తర్వాత COVID-19 పాజిటివ్ వచ్చినట్లు రిపోర్ట్ లో తేలింది. జూలై 4, 2021న స్వామి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో వెంటిలేటర్ సపోర్ట్ పైన ఉంచారు. ముంబై హైకోర్టు బెయిల్ విచారణకు ముందు రోజు అనగా జూలై 5, 2021న అత్యంత దయానికంగా వారి యొక్క ఆశను, ఆశయాలను, ఆయన ఎంతగానో ప్రేమించే ఆదివాసీలను సైతం వదిలిపెట్టి బాధ ప్రాప్త హృదయముతో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు ఫాదర్ స్టెన్ గారు. ఫాదర్ స్టెన్ స్వామి గారి మరణంతో ఐక్యరాజ్య సమితితో పాటు అనేక దేశాలు భారత ప్రధానిని దోషి అని ఏలెత్తి చూపించాయి. ఎంతో మంది ధర్నాలు, ర్యాలీలు చేశారు. భారత జనతా పార్టీ నిరంకుశ పాలనకు గొంతెత్తి ప్రశ్నించారు. ఈ విధంగా ఆదివాసీలు, దళితులు, పేదల కోసం హృదయాన్ని రక్తీకటించిన భారతీయ క్యాథలిక్ చర్చ్ గురువుల్లో అత్యంత గొప్పవారు ఫాదర్ స్టెన్ స్వామి గారు. ఆయన మన నుండి దూరమై జూలై 5వ తారీఖు 3 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆయన మరణం కస్టడీ మరణం కంటే చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగోలేదని ఎన్నోసార్లు బెయిల్ పెట్టుకున్నారు. అయినా కూడా భారత ప్రభుత్వం ఆయన బెయిలును నిరాకరిస్తూనే వచ్చింది. బెయిల్ ఇవ్వలేదు సరికదా, చివరి శ్వాస వరకు ఆయన్ను జైల్లోనే ఉంచింది. ఆదివాసీ ప్రజలతో మమేకమై వారి హక్కుల కోసం వాదిస్తూ వారికి గొంతుగ్గా మారి గళం విప్పి వారికి జరిగిన అన్యాయాలను దృఢంగా ఎదిరించినందుకు ఒక అమాయకుడు ప్రాణాలను బలి తీసుకుంది ఈ స్వతంత్ర భారతదేశం. ఫాదర్ స్టెన్ స్వామి గారు లౌకిక విలువలకు ఆదర్శమైనటువంటి వ్యక్తి. ఆయన మతం పేరుతో సమాజంలో ఎటువంటి విభజనను తీసుకురాలేదు. ఆదివాసీల హక్కుల కోసం ఆయన నిశ్శబ్దంగా, శాంతియుతంగా ప్రచారం చేశారు. దానితో కక్ష పెంచుకున్న కార్పొరేట్ సంస్థలు, పాలకులు, పార్టీ పెద్దలు ఫాదర్ స్టెన్ స్వామి గారి యొక్క ఉద్యమాన్ని అణిచివేయాలి అని చూశారు. అందుకు అమాయక గిరిజన ప్రజలను క్రైస్తవ మతంలోనికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అని అభియోగాలు మోపారు. ఫాదర్ స్టెన్ స్వామి గారు జైల్లో ఉన్నప్పుడు తన మిత్రుడికి ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో చాలా మంది ప్రజలు అన్యాయంగా జైల్లో శిక్షలు అనుభవిస్తున్నారు అని, ఏ తప్పు చేయకోకుండానే ప్రజలపైన మావోయిస్ట్ అనే ముద్ర వేసి ఈ జైల్లో మగ్గిపోతున్నారు అని, ఈ జైల్లో ఎటువంటి సదుపాయాలు లేవు అని, ఇక్కడ జరిగే దారుణాలు, దోపిడీలు చూసి నేను ప్రేక్షకులాగా మౌనంగా ఉండలేకపోతున్నాను అని, అలా ప్రేక్షకుల్లా ఉండే మనిషిని నేను కాదు అని, ఈ ఆటలో నేను కూడా భాగమే కాబట్టి నేను మూల్యం చెల్లించడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాను అని, బయటున్న పక్షి కంటే పంజరంలో ఉన్న పక్షే ఇంకా గట్టిగా పాడగలుగుతుంది అని ఆ జైలు యొక్క పరిస్థితుల గురించి వారి యొక్క మిత్రుడికి ఉత్తరం ద్వారా ఫాదర్ స్టెన్ గారు తెలియజేశారు. అయితే ఫాదర్ స్టెన్ స్వామి గారు క్రూరమైన, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరిపించారు అని అనేక అభియోగాలు ఆయన పైన మోపి ఆయన ఖైదీని చేసి జైల్లో బంధించింది. అయితే ఎన్ని అభియోగాలు ఆయన పైన మోపినా కూడా ఆయన ఖైదీగా మరణించవలసిన అవసరం అయితే లేదు. కానీ ఆయన ఖైదీగా మరణించేలా చేసింది ప్రభుత్వము. ఆయన ఎటువంటి దేశ వ్యతిరేక పనుల్లోనూ ఆయన పాల్గొనలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ జైల్లో ఉన్న 9 నెలల తర్వాత కూడా ఫాదర్ స్టెన్ స్వామి గారికి ప్రభుత్వము బెయిల్ ఇవ్వలేదు. వీటన్నిటినీ మనం ఆలోచిస్తే ప్రభుత్వము ఎంత విచక్షణ రహితంగా ఫాదర్ స్టెన్ స్వామి గారి పట్ల ప్రవర్తించింది అనేది మనకు కనిపిస్తుంది. ఆయన మానవ హక్కులను తుడిచిపెట్టే వారికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయనకు బెయిల్ రాకుండా గట్టి చర్యలు తీసుకుంది ప్రభుత్వము. ఆయన ప్రభుత్వానికి ముళ్ళుగా మారాడు. దోపిడీకి గురవుతున్న ఆదివాసీలకు మద్దతుగా ఆయన గళం విప్పాడు. ప్రభుత్వాన్ని, అధికార పార్టీని, కార్పొరేట్ సంస్థలను అసౌకర్యానికి గురి చేశారు. కాబట్టే అమాయక గురువును కటకటాల వెనక్కి నెట్టాలి అనుకుంది ప్రభుత్వము. ఆయన దేశ వ్యతిరేకి అని, దేశ ద్రోహి అని, మావోయిస్ట్ అనే ట్యాగ్ను తగిలించి ఆయనను ఖైదీని చేసి జైల్లో బంధించింది.
ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతీకార చర్యకు ప్రజల దగ్గర అన్ని ఆధారాలున్నాయి. అయినా కూడా ఆయన క్రూరమైన యుఏపీఏ చట్టం కింద ఆయన్ను అరెస్ట్ చేశారు. అంటే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు నడిపిస్తున్నాడు అని అభియోగాలు మోపి ఆయన్ను అరెస్ట్ చేశారు. అటువంటప్పుడు ఆ వ్యక్తిని ఒక్కరోజైనా ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. మరి ఎందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆయన ప్రశ్నించడానికి ఒక్కరోజు కూడా ఫాదర్ స్టెనిస్వామి గారిని కస్టడీలోకి తీసుకోలేదు? ఎందుకంటే అక్కడ దర్యాప్తు చేయడానికి ఏమీ లేదు కాబట్టి. దోపిడీకి గురై మరియు అణచివేయబడిన స్థానిక మరియు అట్టడుగు ప్రజలకు ఆయన మద్దతిచ్చాడు. ఇది దేశద్రోహం కాదు, దేశ వ్యతిరేక చర్య కాదు. భూములు లాక్కుంటున్న వారి భూమి హక్కుల కోసం ఆయన అండగా నిలబడ్డాడు. గ్రామ సభ సంస్కృతిని కాపాడుకునేందుకు పోరాడుతున్న ఆదివాసీల పక్షాన నిలబడి ఆయన పోరాటం చేశారు. అయితే ఆయన దోషి అని రుజువు చేయడానికి ఈ ఆధారాలు కోర్టుకి సరిపోవు కాబట్టే ఆయనను ఒక్కరోజు కూడా ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఫాదర్ స్టెనిస్వామి పైన మావోయిస్ట్ అనే ముద్ర వేసి ఆయన్ను జైల్లో నిర్బంధించారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా పగటి వెలుగును చూడలేదంట. ఆయనకు చెందవలసిన ప్రాథమిక హక్కులు కూడా ఆయనకి ఇవ్వలేదు. ఆయన చీకటిలో మగ్గిపోయేలా చేసింది ఈ భారత జనతా పార్టీ. ఆయన హక్కులను ఆయన పూర్తిగా కోల్పోయాడు. ఈ విధంగా స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రాన్ని కోల్పోయిన అమాయక రోమన్ క్యాథలిక్ చర్చ్ ప్రీస్ట్ ఫాదర్ స్టెనిస్వామి గారు. ఫాదర్ స్టెనిస్వామి గారు పోరాట యోధులకు కొత్త మార్గాన్ని చూపించారు. ఆయన చివరి శ్వాస వరకు ఈ తుప్పు పట్టిన ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఆయన పోరాటం చేశారు. ఆదివాసీల హక్కుల కార్యకర్తగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. ఆదివాసీల గొంతుగా ఫాదర్ స్టెనిస్వామి గారు మారారు. ఆదివాసీల హక్కుల రక్షణ చట్టం కొరకు ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో పుస్తకాలు రాశారు. ఆదివాసీల కొరకు ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఆయన జీవితంలో ఎన్నెన్నో సంఘటనలు, ప్రతిదీ కూడా ఆదివాసీల కోసం ఆయన సంతోషంగా భరించారు. ఎన్నో అరెస్టులు జరిగినా కూడా ఆయన ధైర్యంగా ఆదివాసీల కొరకు నిలబడ్డారు. ఆదివాసీలకు ఆయన తోడుగా ఉన్నారు. ఇటువంటి గొప్ప మహానుభావుడు, పుణ్యాత్ముడు మన రోమన్ క్యాథలిక్ చర్చిలో ఉండడం మనందరికీ చాలా గర్వకారణం. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఫాదర్ స్టెనిస్వామి గారి యొక్క జీవితం ద్వారా కనీసం ఇకనైనా గిరిజన ప్రజలకు రావాల్సినటువంటి వారి యొక్క హక్కులను వారికి కల్పించాలి అని ఈ ప్రభుత్వాలను మనం కోరుకుందాం.